జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి పనసకాయతో అనమాట. అసలు పనసకాయతోటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు కౌంట్ చేయలేము, అన్ని వెరైటీస్ అనమాట. ముఖ్యంగా ఈ పనసకాయ బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, వాళ్ళు తద్దినాలు చెయ్యాలి అంటే పనసకాయ లేంది చెయ్యరు. ఇంకొకటి పనసకాయ ఉన్న రోజే తద్దినం అంటారనమాట. మనకు ఒక సాంగ్ కూడా ఉంది కదా, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్, పనసకాయ మనకున్న రోజునే పెద్దల తద్దినమన్నారు అని ఒక సాంగ్ ఉంది కదా. నిజంగా అది నిజం అనిపించింది, నిజమే కూడాను. అయితే పనసకాయ ఉన్న రోజే వాళ్ళు తద్దినం పెడతారనమాట. కంపల్సరిగా తద్దినం రోజు ఇది ఉండాల్సిందే ఈ ఐటము. ఈ ఒక్క ఐటెం పెడితే 1000 కూరలు వండి పెట్టిన దాంతో సమానమంట. అందుకనే ఇది మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళైతే తెచ్చుకుంటారనమాట. అది ఆ విషయం నాకైతే చెప్పారనమాట దేవగారు. అండ్ అలాగే ఇది కట్ చేయడం కూడా పెద్ద ప్రాసెసే అనమాట. మన కత్తికి నూనె పెట్టేసి, ఆ నూనెలో కొంచెం పసుపేసి, కత్తికి మొత్తం పట్టించేసి, మనం కట్ చేసే కాడ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇట్లా స్లైస్‌లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన వెంటనే అది కనరెక్కకుండా మళ్ళీ నూనె కత్తికి పెట్టాలి, అలాగే పనసకాయకు కూడా పెట్టాలనమాట. లేకపోతే అది మనకి కట్ అవ్వదు. చూడండి, ఆ కత్తికి ఉన్న తెల్లటి గుజ్జు లాంటిది అంటే జిగురు లాంటిది తీసేసి పక్కకు పెట్టేసి మళ్ళీ కత్తికి నూనె అప్లై చేసి ఇట్లా కట్ చేయాలనమాట. కట్ చేయడం కొంచెం ప్రాసెసే. అందరికీ తెలుసు పనసకాయని కట్ చేయడం ఎంత ప్రాసెస్‌తో కూడిన విషయమో. ఇట్లా కట్ చేసిన వెంటనే నూనె అప్లై చేయాలని చెప్పారు. లేదు అంటే మనం మజ్జిగలో లైట్‌గా ఉప్పు వేసి కట్ చేసుకున్న ముక్కలు అందులో పడేస్తే అవి నల్లగా కాకుండా ఉంటాయన్నమాట. అంటే వంకాయల టైప్ అనుకోండి ఇగ. వంకాయలు కూడా కనరెక్కకుండా మనం వాటర్‌లో ఉప్పేసి పెడతాం కదా, అలాగా. లేదు అంటే ఇలాగ నూనె అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇప్పుడు మేము కట్ చేస్తున్న ప్రాసెస్ దేనికోసం అంటే పనస బిర్యానీ అండి. ఇప్పుడు మన ఫంక్షన్స్‌లో చాలా ఫేమస్‌గా వడ్డిస్తున్నారనమాట ఈ వంట. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం స్పెషల్‌గా పనస బిర్యానీ చేస్తున్నారు. ఎంత టేస్టీగా ఉంటదంటే నేను రీసెంట్‌గా ఒక పెళ్ళిలో తిన్నాను. అసలు యాక్చువల్‌గా అది చికెన్ బిర్యానీ అనుకోని నేను వెజ్ సైడ్ ఎళ్తున్నాను. కానీ వెజ్ సైడే ఉన్న బిర్యానీ చూసి ఇదేం బిర్యానీ అబ్బా అనుకున్నాను. చూడ్డానికి అచ్చంగా మన చికెన్ బిర్యానీ లాగుంటది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటది. చేసుకోవడం చాలా ఈజీ అని చెప్పింది. నాకు కొంచెం ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం కొద్దిగా భయం కాబట్టి ఇట్లాంటి లెంతీ ప్రాసెస్ ఉన్న వాటిని నేను ట్రై చేయను. చిన్న చిన్న వాటిని చిటికెలో అయిపోయే వాటినైతే ట్రై చేస్తా కానీ, ఇట్లా లెంతీ ప్రాసెస్ ఉన్న వాటిని మాత్రం నేను చేయడానికి సాహసించను. ఇప్పుడు ఇట్లా మొత్తం కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఎంత సైజులో కావాలో పీసెస్‌ని అంత సైజులో కట్ చేసుకోండి. కొంచెం మీడియంగా ఉంటేనే బావుంటది. మరీ పెద్దగా గాకుండా, మరీ చిన్నగా గాకుండా. చిన్నగా కట్ చేస్తే ఏంటి అంటే ఇవి మొత్తం మనకి నార నారగా పీచు పీచుగా ఉంటది కాబట్టి మొత్తం విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ మాత్రం సైజు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపుని నూనె, ఉప్పు, పసుపు కలిపేసి ఇలా పెట్టారంటే వాటి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటదనమాట. మిగతా ప్రాసెస్ నా వల్ల కాదు కాబట్టి మా అక్క నా కోసం పనస బిర్యానీ అయితే పంపించింది. నిజంగా టేస్ట్ మాత్రం ఎంత బావుందంటే అసలు చెప్పడానికి వీలు కాదు. వెజ్‌లో ఇంత మంచి టేస్టీ ఫ్లేవర్‌ఫుల్ బిర్యానీ మాత్రం ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడము. అండ్ అలాగే మా అక్క బిర్యానీ పంపించడంతో పాటు తనకి రాకపోయినా గూడా అంటే తెలియకపోయినా ఎలా షూట్ చేయాలి, ఏం చేయాలని అది దాని గురించి అంత అవగాహన లేకపోయినా నా కోసం వీడియో షూట్ చేసి పంపించిందనమాట. థ్యాంక్ యూ మై డియర్ స్వీట్ సిస్టర్. అండ్ అలాగే ఎలా చేసుకోవాలనో వీడియోలోకెళ్ళిపోదాము. నేను అక్కనేం చెప్పానంటే యూట్యూబ్‌లో చూసి ఫాలో అయిపోయి చేయవే అంటే, ఏమొద్దు నా స్టైల్‌లో చేస్తా అని చెప్పి మా అక్క చేసి పంపించిందనమాట. ఫస్ట్ పనసకాయలని ఏం చేసిందంటే, ఒక పెద్ద బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ పనస ముక్కల్ని మొత్తం వేసి ఫ్రై చేసిందనమాట. ఎంతసేపు అంటే ఒక 50-60% కుక్ అయ్యేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి వీటిని. అంటే మీరు మీరు ఏ బౌల్‌లో దమ్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్‌లో ఇవన్నిటిని తీసుకోండి. ఇప్పుడు ఈ పనసకాయలో మీ అన్ని ఇంగ్రీడియెంట్స్ కలుపుకోవాలనమాట. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాదాపుగా మనం చికెన్ బిర్యానీ చేస్తాం గదా, ఆ ప్రాసెసే ఉంటదండి. కాకపోతే చికెన్ ప్లేస్‌లో మనము పనసకాయ పెట్టుకోవడం మాత్రమే అనమాట. టేస్ట్ కూడా చాలా బావుంది. అండ్ అలాగే ఈ పేస్ట్ ఏంటి అంటే జీలకర్ర అండ్ అలాగే హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి అండ్ అలాగే ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్. దాంతో పాటు కొంచెం కారం అంటే మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం, దాంతో పాటు ఒక హాఫ్ కప్ వరకు పెరుగు అనమాట. కమ్మటి పెరుగు. పుల్లగా ఉంటే మాత్రం టేస్ట్ గోవిందా.
కమ్మటి పెరుగు హాఫ్ కప్ వేసేసి దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా వేసేసుకొని మొత్తం కలిపేసేయాలన్నమాట. కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. అలాగే దీంతో పాటు రైస్ కూడా తను కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందనమాట. ఉడికిన తర్వాత కొంచెం రైస్ పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఆ పీస్ అనేది చెదిరిపోకుండా మంచిగా మసాలా మాత్రం పట్టే విధంగా కలుపుకోవాలి. దాంతోపాటు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి ప్లెయిన్‌ది. వేసేసుకొని మొత్తం కలిపేసి దీంతో పాటు కొంచెం ఒక కప్పు వరకు ఆయిల్‌ని వేసుకోండి. నాన్ వెజ్ బిర్యానీకి పట్టినంతగా ఆయిల్ అయితే పట్టదు కానీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని సెట్ అవ్వనివ్వాలనమాట. అంటే ముక్కలకి మసాలా మొత్తం పట్టే విధంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. దీంతో పాటు మా అక్క రైస్‌ని కూడా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంది. రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిలాడుతూ వస్తదనమాట. ఇట్లా ఇవి సిద్ధం చేసి పెట్టుకుంటే టేస్టీ అయిన బిర్యానీ మాత్రం సూపర్‌గా ఉంటదండి. ఇప్పుడు స్టవ్ పైన ఎసరు పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసి రైస్‌ని అయితే ఒక 70% వరకు కుక్ చేసుకోవాలనమాట. ఆ వీడియో అయితే వాళ్ళకి షూట్ చేయలేకపోయారు. ఇట్లా 70% ఉడికిన రైస్‌ని వాటర్ పడకుండా ఈ పనసాల మీద వేసేసుకోవాలనమాట ఒక లేయర్‌గా. వేసేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మనం చికెన్ బిర్యానీకి ఎట్లా చేస్తాం, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే నిమ్మకాయ రసము అండ్ అలాగే ఆయిల్ వేసేసి పుదీనా ఒక లేయర్‌గా వేసేసి మీదికెంచి మళ్ళీ ఏమైనా చికెన్ ఉంటే మళ్ళీ ఒక లేయర్‌గా వేసి మళ్ళీ రైస్ వేస్తాం కదా! కానీ పనస బిర్యానీకి అట్లా కాదు. పనస తొనలు మొత్తం కింద అడుక్కి సెట్ చేసుకొని రైస్‌ని మాత్రం లేయర్స్‌గా వేసుకోవాలి. ఒక లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నిమ్మకాయ నీళ్ళలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి ఒక లేయర్‌గా వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని ఇట్లా స్టెప్ బై స్టెప్ రైస్ ఎంత ఉందో అంత అట్లా మహా అంటే 2 లేయర్స్ వస్తాయి. అంతకంటే ఎక్కువ రాదనమాట. ఇలా సెట్ చేసుకొని దాని మీదకించి దమ్ అనేది బయటికి పోకుండా మూత పెట్టి పైకించి ఒక బరువు పెట్టి అది కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. చికెన్ బిర్యానీకి పట్టినట్టుగా ఒక 30 మినిట్స్ అట్లా ఏం పట్టదు. 15-20 మినిట్స్‌లో అయిపోతదనమాట దమ్ అవ్వడం. నిజంగా చాలా బాగుంది. ఫ్లేవర్ తోటి రైస్ అయితే సూపర్‌గా ఉంది. అసలు ట్రై చేసి చూడండి. ఇట్లాగా కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసుకొని చూడండి. సూపర్‌గా ఉంటది. దీంట్లోకి ఏ కాంబినేషన్ అవసరం లేదు. అలా రైస్ తినేసేయొచ్చనమాట. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళ కోసం ఇట్లా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా నచ్చి తీరుతుంది. నేనైతే పనస బిర్యానీ మంచిగా ఎంజాయ్ చేసిన. నా కోసం అయితే మా అక్క అయితే పంపించింది. టేస్ట్ మాత్రం అమోఘం అండి. ఒక్కటికి 4 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మేము యూట్యూబ్‌లో చూసిన దానికి చాలా డిఫరెంట్‌గా ట్రై చేసింది మా అక్క. అసలు ఏ ఛానల్‌లో కూడా లేదు ఇలా చేసింది. వన్స్ టేస్ట్ చూసిన తర్వాత నేనైతే పనస బిర్యానీకి ఫేవరెట్ అయిపోయాననమాట. వీడియో తీసి పంపించినందుకు, బిర్యానీ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సిస్టర్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.